ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి. మనం మాఘపురాణం అనేటువంటి దానిని రోజు వీడియో తీసి పెట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది కదండి. అయితే ఈరోజు కూడా 24వ అధ్యాయం మాఘపురాణానికి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక ఆలస్యం ఎందుకంటే ఆ మాఘపురాణంలోకి వెళ్ళిపోదాము. 24వ అధ్యాయం దేని గురించి తెలుపుతోందో చూద్దామండి. అయితే శ్రీమన్నారాయణుని అనుగ్రహము, తులసి మహత్యము. అంటే శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం ప్రజల మీదకి ఎలా కలుగుతుంది, అలాగే తులసి మాత యొక్క, అంటే మాత అంటే తల్లి అని అర్థం అండి. ఆ తులసీదేవి యొక్క మహత్యము అంటే ఆ గొప్పతనాన్ని గురించి ఈ యొక్క అధ్యాయంలో తెలియచెప్పడం జరుగుతుందండి. అంతే ఘృతస్న మద మహాముని జాహ్నుమునితో ఇట్లా నేను సత్యజిత్తు ఏకాదశి యందు భార్యతో పాటు ఉపవాసముండెను. కేశవుని గంధ పుష్పాదులతో అర్చించెను. దేవతల హితమును కోరి శ్రీమన్నారాయణుని నిరంతరముగా జపించుచు జాగరణ చేసెను. ఏకాదశి నాటి రాత్రి మొదటి జామునందే శ్రీహరి సత్యజిత్తునకు ప్రత్యక్షమయ్యెను. చూసారా అండి. అంటే మనకి జాముల కింద చెప్తడం జరుగుతుంది. రాత్రి 3 జాములు కాలమని చెప్తారు పెద్దలు. అయితే మరి ఎక్కువ తక్కువలు ఉంటాయేమో అనేది నాకు అంతగా తెలియదు. కానీ అయితే మొదటి జాము ఎందే శ్రీహరి అతనికి ప్రత్యక్షం అవడం అనేది జరిగిందనమాట అండి. నీల మేఘము వలె నల్లని ఛాయతో, నల్లని ముంగురులతో, పద్మనేత్రములతో, ప్రకాశించు తిలకముతో, విచిత్ర కుండలములతో చెక్కిళ్ళు ప్రకాశించుచుండగా, సూర్యకాంతిని మించు కిరీటముతో, హారకేయూరాది విభూషణములతో, పచ్చని పట్టుబట్టను కట్టి మనోహరమైన రూపముతో గరుత్మంతుని పై నెక్కి వచ్చెను. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు గరుత్మంతుని వాహనం మీద ఎక్కి రావటం జరిగిందిటండి. అది ముని గణములు శ్రీమన్నారాయణ్ణి స్తుతించు భార్యతో పాటు శ్రీమన్నారాయణ్ణి పాదములపై బడి నమస్కరించెను. శ్రీమన్నారాయణమూర్తి, నాయన కోరిన వరము ఇచ్చేదను అడుగుమనెను. ఆ మహావిష్ణువు ఈ విధంగా చెప్పాటండి. అప్పుడు సత్యజిత్తు, స్వామి, ఇంద్రాదులకు పూర్వములే సంచరించు శక్తి నిమ్ము, వారిపై దయనుంచుము. తరువాత నాకును నా భార్యకును నీ సాన్నిధ్యమును అనుగ్రహింపుము అని కోరెను. మొట్టమొదటిగా ఎవరి గురించి కోరుకున్నారండి? ఇంద్రాదుల వాళ్ళకి పూర్వపు శక్తి రావాలని కోరుకున్నాడు. తర్వాత తనకు తన భార్యకు నీ యొక్క సాన్నిధ్యం కావాలని చెప్పడం కోరుకోవటం జరిగిందండి అని కోరి శ్రీహరి దయతో వాని కోరికను అంగీకరించను. ఇట్లే నేను ఈ ఏకాదశి తిథి సమస్త పుణ్యములు నిచ్చును. నేను ఈ తిథి అందే నీకు ప్రసన్నుడునైతిని. కావున ఈ తిథి నాకు సంతోషమును కలిగించు తిథి. నీవు నీ భార్య ఈ పారిజాత వృక్షమును పెకలించి ఇంద్రునకిండు పవిత్రము వనవాసి నాకిష్టము అయినా ఈ తులసిని నాకిమ్ము, నీకు శుభము కలుగును. మరి ఒక ఆలోచన వీలదు అని పలికెను. శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్పాటండి. తులసి మాతను నాకియ్యి, దేవతలకేమో ఈ యొక్క పారిజాత వృక్షాన్ని ఇయ్యి అని చెప్పటం జరిగిందనమాట అండి. ఈ నీకు శుభం కూడా కలుగుతుంది అని చెప్పాడనమాట. సత్యజిత్తును అట్లేయని అంగీకరించెను. అలాగే చేస్తానని చెప్పి అంగీకరించడం. మరునాటి ఉదయమున భార్యతో కలిసి పారిజాత వృక్షమును పెకలించి ఇంద్రాదులకు ఇచ్చాను. తులసిని లక్ష్మీపతియగు శ్రీహరికి ఇచ్చాను. శ్రీహరి అనుగ్రహము వలన ఇంద్రాదులందరూ శక్తివంతులై శ్రీమన్నారాయణకు నమస్కరించి నిలిచిరి. ఆ విధంగా నిలవటం అనేది జరిగింది. శ్రీహరి ఇంద్రాదులు వినుచుండగా సత్యజిత్తును వాని భార్యను చూచి ఇట్లనెను, ఈ ఏకాదశి తిథి నాడు నీవు భక్తితో
ఈ విధముగా నన్ను పూజించి నా అనుగ్రహము పొందుట వలన మిక్కిలి ఉత్తమమైనది, నాకు మిక్కిలి ఇష్టమైనది ఈ ఏకాదశి తిథి సర్వజీవుల పాపములన్నిటినీ పోగొట్టి అనంత పుణ్యమునిచ్చును. మందమతులైన మానవులు ఈ విషయమును గమనింపలేరు. పాడ్యము నుండి 10 దినములను యథాప్రకారము భుజించి ఏకాదశి నాడు ఉపవాసమును జాగరణ చేసి నన్ను స్మరించువారు నా సాన్నిధ్యమును చేరుదురు. ఇహలోకమున సర్వ సుఖములను సర్వ శుభములను పొందుదురు. నాకు సంతోషమునిచ్చిన ఈ తిథి ఉత్తమ సంభావననిచ్చి వేలకొలది యశ్వమేధములు చేసిన పుణ్యము వచ్చును. ధర్మవేత్తలకు మునులను ఈ తిథి మిక్కిలి పుణ్యప్రదమని ఎందురు. అది ఈ విధంగా చెప్తున్నాడన్నమాట. 12వ రోజున దేవతలకు మరలా శక్తి పుష్టి కలుగుటచే ద్వాదశి తిథిని ప్రాణదాయిని విష్ణుప్రియమని ఎందురు. ఆ రోజున మనం ద్వాదశి పారాయణ చేస్తామన్నమాట అండి. అజ్ఞానమునంచే ఏకాదశి ఎందు భుజించిన వారు మహాపాపములు పొందుదురు. దశమి నాటి రాత్రి భోజనము మాని ఏకాదశి నాడు 2 పూటల భోజనం మాని ద్వాదశి నాటి మధ్యాహ్నం ఒకమారు భుజించి నాటి రాత్రి భుజింపక ఉండిన చాతుర్భుజాక్తావర్జితమైన ఏకాదశి ఉపవాసమని అందురు. ఈ విధంగా చేయటం వల్ల ఇలా ఏకాదశి వ్రతమని చెప్తారటండి. ఈ ప్రకారము చేసిన ఉపవాసము సంపూర్ణ పుణ్య ఫలమునిచ్చును. పుణ్యప్రదమగు హరి వాసరమున ఉపవాసము జాగరణ చేసి నన్ను యథాశాస్త్రముగా పూజించినవాడు నాకిష్టుడు, అంటే నాకు ఇష్టమైన వాడు, నా లోకమును చేరును. ఎట్టి ఏకాదశి ఉపవాసము చేసిన ఉపవాసము సంపూర్ణ పుణ్యఫలము చేరును, పుణ్యఫలమును వస్తుందన్నమాట. పుణ్యప్రదమగు హరివాసరమున ఉపవాసము జాగరణము చేసి నన్ను యథాశాస్త్రముగా పూజించిన నా వాడు నాకిష్టుడు, నా లోకమును చేరును. ఇట్టి ఏకాదశి ఉపవాసము చేసిన వాని గాక వాని కులము వారినందరినీ రక్షించి అనేక యజ్ఞములు చేసిన వచ్చు పుణ్యము ఇచ్చును. 4 వర్ణముల వారు సన్యాసి, వానప్రస్థుడు, స్త్రీ, బాల, వృద్ధులు అందరూ ఏకాదశి నాడు భుజింపరాదు. అంటే శక్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏకాదశి వ్రతం చేయటం చాలా మంచిదని చెప్పటం జరుగుతోందన్నమాట అండి. ఏకాదశి నాడు స్త్రీ సుఖము, నిద్ర, అన్నము వీనిని విడిచి నన్ను పూజింపవలెను. నా పాదోదకమును సేవింపవలెను. అంటే పూజ చేసిన తర్వాత పాదోదకాన్ని తీసుకుంటాం కదండి, అదనమాట. అన్ని మాసములు ఎందును శుక్ల కృష్ణ పక్షములు రెండింటిను వచ్చి ఏకాదశులన్నీ ఇట్లే ఉపవాసము ఉండవలెను. అన్ని మాసములు ఎందును శుక్ల కృష్ణ పక్షాలు రెండింటినీ కూడా మనము చేయాలటండి. ఈ విధంగా ఆచరించాలటనమాట అండి. ఇలా ఆచరించిన దాన్ని చాంద్రాయణాది వ్రతములను ఆచరించుట వలన వచ్చేడి పుణ్యము ఈ ఏకాదశి ఉపవాస వ్రతము వలన వచ్చును. అది కావున మానవులారా, మునులారా, యోగులారా, నా భక్తులారా, మీరెవ్వరును ఈ ఏకాదశి నాడు అన్ని మాసముల యందును 2 పక్షముల యందును తినరాదు. ఇది సత్యము. ఇట్లు ఉపవాసము చేసిన వాడు నా లోకమును చేరి నన్ను పొందును. ఇది తథ్యము అని బిగ్గరగా పలికెను. అంటే గట్టిగా చెప్పాటండి. అని ఘృతస్న మద మహాముని జాహ్నుమునికి వివరించాను. ఘృతస్న మద మహాముని జాహ్నుమునితో ఈ విధంగా మరలా చెప్తున్నాడుటండి. శ్రీమన్నారాయణుడు ఏకాదశి వ్రత విధానమును మహత్యమును వివరించి ఇంద్రాదులతో నిట్లనెను. మీరీ పారిజాత దివ్య వృక్షమును తీసుకొని మీ నివాసమైన స్వర్గమునకు వెళ్ళుడని చెప్పాను. ఇంద్రాదులు శ్రీహరి చెప్పినట్లు పారిజాత వృక్షమును తీసుకొని స్వర్గమునకు పోయిరి. వారందరూ వెళ్ళిన తర్వాత తులసి శ్రీమన్నారాయణుతో ఇట్లనెను. స్వామి, నీ పాద పద్మముల యందు ఆసక్తి గల నన్ను దయచూడుము. నాకు నీవు తప్ప మరి యొక్క గతి లేదు. నేను నీ పాద సాన్నిధ్యమునే కోరుకుందును అని పలికిన తులసి మాటలను విని శ్రీహరి భూమి యందు అమృతము వలన పుట్టిన తులసి, నీవు నాకిష్టురాలు, నా వద్దకు రమ్ము. నిన్ను నేను హృదయమున ధరింతును, సందేహము వలదు. నీవు పవిత్రురాలువు, పవిత్రతను కలిగించు దానవు, పాప నాశిని తులసి,
దళములతో కలిగి ఉన్న నిన్ను చూచిన వారు గంగా స్నానము చేసిన వారు వలె పవిత్రులగుదురు. తులసి యొక్క గొప్పతనాన్ని ఈ విధంగా వర్ణించడం జరుగుతోందని. నీ దళములతో నన్ను పూజించిన వారు పునర్జన్మ నొందరు. అంటే పునర్జన్మ అనేటువంటిది ఇంకా ఉండదుటండి. అమృతం నుండి పుట్టిన తులసి నీ దళములను మాలగా చేసి నా కంఠమును సమర్పించిన వారు అతులేనంత అనంతకాలము నా లోకమున నుండి నాలో ఐక్యమగుదురు. నిన్ను తమ ఇండ్లయందు గాని తోటలయందు గాని పెంచువారికి ఏ పాపములను అంటవు. ప్రాతకాలముని నిద్రలేవగానే నిన్ను చూచి నమస్కరించిన వాడు ఆ దినమున సర్వసుఖములు పొందును. యన్మూలే తీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాచ్చ తులసి త్వాం నమామ్యహం. ఇదనమాట అండి తులసీదేవిని ప్రార్థించేటప్పుడు చెప్పుకునేటువంటి శ్లోకం. అను శ్లోకమును చదివి నీకు నమస్కరించవలెను. తులసి నీ దళములతో నీటిని తన శరీరముపై జల్లుకొనువాడు అపవిత్రుడైనను పవిత్రుడగును. నీ కుదురు మొదలులోనున్న మట్టిని తిలకముగా నుదిటిపై ధరించినవాడు సర్వసుఖములను పొందును. యక్ష రాక్షస పిశాచాదుల వలన వానికి ఏ బాధయు నుండదు. ఇటువంటి బాధలు ఏది కూడా తులసిని స్మరించి తులసి తీర్థం తీసుకోవటం అలా చేయటం వల్ల ఉండదు అని చెప్తున్నారు. అమృత సంభావ తులసి త్రైలోక్య పావని. నేను నిన్ను లక్ష్మీదేవిని సమానముగా భావింతును. లక్ష్మీదేవిని ఎలా భావిస్తానో నిన్ను కూడా అలాగే భావిస్తాను అని శ్రీహరి తులసికి వరములిచ్చెను. తులసి దళములను కాండములను శాఖలను అన్నిటినీ శుభప్రదములైన మృదువైన తన చేతులతో తాకెను. చక్రధారి స్పర్శ వలన తులసి మరింత కాంతిని పవిత్రతను పొందెను. అప్పుడు ఆ తులసి మనోహరమైన పవిత్రమైన స్త్రీ రూపమునుంది శ్రీహరి అంశను పొందెను. ఈ విధముగా స్త్రీమూర్తిగా రూపొందటం శ్రీహరిని పొందటం అనేది జరిగింది. మాయా విజగదీశ్వరుడు అయిన శ్రీహరి లోకరక్షణార్థమై తులసిని నియమించెను. శ్రీహరి ఎడమ చేతితో తాకబడిన భాగము కృష్ణవర్ణమై కృష్ణ తులసి అని పేరు పొందెను. ఆ వైపునున్న ఇతర వృక్షములను తులసి సాన్నిధ్యముచే పవిత్రములయ్యను. తులసి యున్న ప్రదేశము పాపములను పోగొట్టును. తులసి యొక్క దళాలతో పాపాలనేటువంటిది పోగొట్టడం జరుగుతుంది. అప్పుడు శ్రీహరి సత్యజిత్తును చూచి నీవు నాకు పూజను చేసి బ్రాహ్మణ సమారాధనం చేసి నీవు నీ భార్యయు భుజింపుడు అని పలికాను. అంటే ద్వాదశి పారాయణకు ఈ విధంగా చెయ్యాలని చెప్పడం అనమాట. సత్యజిత్తు కూడా శ్రీహరిని పూజించి బ్రాహ్మణులకు భోజనము పెట్టి తన భార్యతో కలిసి భుజించెను. ఇట్లు ఆ వ్రతము పూర్తి అయిన తర్వాత శ్రీహరి అందరూ చూచుచుండగా సత్యజిత్తు దంపతులతోనూ తులసితోనూ కలిసి గరుత్మంతుని పైనెక్కి తన లోకమునకు పోయెను. నాయన జాహ్నుముని ఇది ఏకాదశి వృత్తాంతం అంటే దాని యొక్క కథ అన్నమాటని. ఏకాదశి తిథి అశ్వమేధ సహస్ర ఫలము నిచ్చునని స్పష్టమైనది కదా. అంటే ఈ విధంగా తేటతెల్లతంగా నీకు తెలిసింది కదా. అన్ని ఏకాదశులలోనూ మాఘమాసమునందలి ఏకాదశి మరింత శుభప్రదము. ఆనాడు ఉపవాసముండి శ్రీహరిని పూజించి జాగరణ మంత్రానుష్ఠానము స్మరణము చేసిన వారు శ్రీహరికి ప్రీతిపాత్రులై సాలోక్యమును సాయుజ్యమును పొందుదురు. ఏకాదశి నాడు ఉపవాసము, ద్వాదశి నాడు పారాయణ ముఖ్యము. అదనమాట అండి. ఆనాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి యథాశక్తిగా గోదానము, భూదానము, వస్త్రదానము, సువర్ణదానము, సాలగ్రామ శిలాదానము మున్నగు వాణిని ఉత్తముడైన బ్రాహ్మణునకు లేదా బ్రాహ్మణులకు ఇయ్యవలెను. ఈ విధంగా దానాలు చేయాలంటే
శక్తి కొలది చేయమని చెప్తున్నాడు. శక్తి లేకుండా చెయ్యమని కాదు ఇక్కడ అర్థం అనమాట. ఇట్టి పవిత్రమైన కథను వినువారును శ్రీహరి కరుణాకటాక్షము నొంది విష్ణువుని చేరుదురు. ఈ విధంగా చేయటం వలన విష్ణువు లోకమునకు చేరటం అనేటువంటిది జరుగుతుంది. నిస్సందేహముగా అంటే ఎటువంటి సందేహము లేకుండా అని అర్థం అనమాట. చెప్పుచున్నాను అని ఘృతస్థన మద మహర్షి జాహ్నుమునికి వివరించెను. అదనమాట అండి 24వ రోజు యొక్క అధ్యాయము సంపూర్ణమైంది. మరి తులసి మహత్యాన్ని, ఏకాదశి మహత్యాన్ని తెలుసుకున్నాం. చేతనైనంత వరకు చేయడానికి ప్రయత్నిద్దాం. ఓపిక అనేటువంటిది పరమాత్ముని కృపతోటి లభ్యమవుతుంది. ఎంత చేయగలుగుతామో అంతని చేస్తే ఆ పరమాత్ముడు మెచ్చుకోవడం అనేది జరుగుతుంది. మనకి సంరక్షణ ఇవ్వటం అనేటువంటిది కూడా జరుగుతుందండి. మరి ఈ అధ్యాయంలోని ఏదైనా తప్పులు దొర్లి ఉంటే కనుకను ఒప్పులుగా భావించండి. ఈ యొక్క ఫలాన్ని మరి పరమేశ్వరునికి అర్పించేద్దాము. 24వ అధ్యాయం యొక్క ఫలమును పరమేశ్వరార్పణమస్తు, పరమేశ్వరార్పణమస్తు. హరి ఓం శ్రీ గురుదేవ దత్త. అదనమాట అండి. మరి అందరూ కూడా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కించండి. ఇక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు.